Writing a biographical sketch. A biographical sketch is an account of the life and activities of an individual. It includes information about the person's name, place of residence, education, occupation, life and activities and other important details. జీవిత చరిత్ర రూపకం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితం మరియు కార్యకలాపాల వివరణ. ఇందులో వ్యక్తి పేరు, నివాస స్థలం, విద్య, వృత్తి, జీవితం మరియు కార్యకలాపాలు మరియు ఇతర ముఖ్యమైన వివరాలు ఉంటాయి. Written by another person. మరొక వ్యక్తి చేత రాయబడినది. If written by oneself, autobiography. స్వయంగా రాసుకుంటే, స్వీయ చరిత్ర. How to write a biographical sketch. Begin with name, date, and place of birth. పేరు, తేదీ మరియు జన్మస్థలంతో ప్రారంభించండి. Write about the family background. కుటుంబ నేపథ్యం గురించి రాయండి. Mention early education and life. ప్రారంభ విద్య మరియు జీవితాన్ని ప్రస్తావించండి. Add major events, research, or achievements. ప్రధాన సంఘటనలు, పరిశోధన లేదా సాఫల్యాలను జోడించండి. Mention awards and honors. అవార్డులు మరియు గౌరవాలను ప్రస్తావించండి. Conclude with contributions and inspiration. సహకారాలు మరియు ప్రేరణతో ముగించండి. Stephen Hawking's biographical information. Given below in the table is the biographical information about Stephen Hawking. Based on this information, write a biographical sketch. కింద పట్టికలో స్టీఫెన్ హాకింగ్ గురించి జీవిత చరిత్ర సమాచారం ఇవ్వబడింది. ఈ సమాచారం ఆధారంగా ఒక జీవిత చరిత్ర రూపకాన్ని రాయండి. డేట్ మరియు ప్లేస్ ఆఫ్ బర్త్, జనవరి 8, 1942, ఆక్స్ఫర్డ్, ఇంగ్లండ్. జనన తేదీ మరియు స్థలం, జనవరి 8, 1942, ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్. ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్. ఎల్డెస్ట్ ఆఫ్ 4 sons. మదర్, ఇజబెల్ హాకింగ్. ఫాదర్, ఫ్రాంక్ హాకింగ్, మెడికల్ రీసెర్చర్. కుటుంబ సమాచారం, నలుగురు కుమారులలో పెద్దవాడు. తల్లి, ఇసబెల్ హాకింగ్. తండ్రి, ఫ్రాంక్ హాకింగ్, వైద్య పరిశోధకుడు. ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్. recognized as bright student, third from bottom in high school, built computer from recycled parts at 16, married Jane Wild, suffered from ALS. ముఖ్యమైన జీవిత సంఘటనలు. ప్రకాశవంతమైన విద్యార్థిగా గుర్తించబడ్డారు, హైస్కూల్లో దిగువ నుండి 3వ స్థానం, 16 సంవత్సరాల వయస్సులో రీసైకిల్ చేసిన భాగాలతో కంప్యూటర్ నిర్మించారు, జేన్ వైల్డ్ను వివాహం చేసుకున్నారు, ALSతో బాధపడ్డారు. రీసెర్చ్ మరియు డిస్కవరీ. రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్, డిస్కవరీ, హాకింగ్ రేడియేషన్. పరిశోధన మరియు ఆవిష్కరణ. బ్లాక్ హోల్స్పై పరిశోధన, ఆవిష్కరణ, హాకింగ్ రేడియేషన్. అవార్డ్స్ మరియు ఆనర్స్. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఎట్ ఏజ్ 32, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అవార్డ్, పాయస్ 11, గోల్డ్ మెడల్ ఫర్ సైన్స్, 1975. అవార్డులు మరియు గౌరవాలు. 32 సంవత్సరాల వయస్సులో రాయల్ సొసైటీ ఫెలో, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డు, పైస్ 11, సైన్స్ కోసం బంగారు పతకం, 1975. కాంట్రిబ్యూషన్స్. అడ్వాన్స్ సైన్స్ అండ్ రీసెర్చ్. ఇన్స్పైర్డ్ పీపుల్ విత్ హిస్ కరేజ్. సహకారాలు. సైన్స్ మరియు పరిశోధనను ముందుకు తీసుకువెళ్లారు. తన ధైర్యంతో ప్రజలకు ప్రేరణ కలిగించారు. డేటా అనాలిసిస్. స్టీఫెన్ హాకింగ్. డేట్ మరియు బర్త్. 8 జాన్ 1942, ఆక్స్ఫర్డ్, ఇంగ్లండ్. జనన తేదీ. జనవరి 8, 1942, ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్. ఫ్యామిలీ. ఎల్డెస్ట్ ఆఫ్ 4 sons. మదర్, ఇజబెల్. ఫాదర్, ఫ్రాంక్, మెడికల్ రీసెర్చర్. కుటుంబం. 4 మంది కుమారులలో పెద్దవాడు. తల్లి, ఇసబెల్. తండ్రి, ఫ్రాంక్, వైద్య పరిశోధకుడు. ఎడ్యుకేషన్. బ్రైట్ స్టూడెంట్. లో ర్యాంక్ ఇన్ హై స్కూల్. బిల్ట్ కంప్యూటర్ అట్ 16. విద్య. ప్రకాశవంతమైన విద్యార్థి. హైస్కూల్లో తక్కువ ర్యాంక్. 16 సంవత్సరాల వయస్సులో కంప్యూటర్ నిర్మించారు. మ్యారేజ్. మ్యారిడ్ జానే వైల్డ్. వివాహం. జేన్ వైల్డ్ను వివాహం చేసుకున్నారు. హెల్త్. సఫర్డ్ ఫ్రమ్ ALS. ఆరోగ్యం. ALSతో బాధపడ్డారు. రీసెర్చ్. బ్లాక్ హోల్స్. హాకింగ్ రేడియేషన్. పరిశోధన. బ్లాక్ హోల్స్, హాకింగ్ రేడియేషన్. అవార్డ్స్. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ. ఐన్స్టైన్ అవార్డ్, గోల్డ్ మెడల్, 1975. అవార్డులు. రాయల్ సొసైటీ ఫెలో. ఐన్స్టీన్ అవార్డు. బంగారు పతకం, 1975.
Contribution, great advancement in science. Inspired people. సహకారం, సైన్స్లో గొప్ప పురోగతి. ప్రజలకు ప్రేరణ కలిగించారు. Process of writing, step by step, for Stephen Hawking. Birth మరియు ఫ్యామిలీ, born January 8, 1942 in Oxford, England. Eldest of 4 sons to Isabel and Frank Hawking, medical researcher. జననం మరియు కుటుంబం, జనవరి 8, 1942న ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్లో జన్మించారు. ఇసబెల్ మరియు ఫ్రాంక్ హాకింగ్, వైద్య పరిశోధకుడు, దంపతులకు 4 కుమారులలో పెద్దవాడు. ఎడ్యుకేషన్, recognized as bright student despite ranking low in high school. Built computer from recycled parts at age 16. విద్య, హైస్కూల్లో తక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ ప్రకాశవంతమైన విద్యార్థిగా గుర్తించబడ్డారు. 16 సంవత్సరాల వయస్సులో రీసైకిల్ చేసిన భాగాలతో కంప్యూటర్ నిర్మించారు. పర్సనల్ లైఫ్, మ్యారీడ్ జానే వైల్డ్. లేటర్ సఫర్డ్ ఫ్రమ్ ALS బట్ కంటిన్యూడ్ రీసెర్చ్. వ్యక్తిగత జీవితం, జేన్ వైల్డ్ను వివాహం చేసుకున్నారు. తరువాత ALSతో బాధపడ్డారు కానీ పరిశోధన కొనసాగించారు. రీసెర్చ్ మరియు డిస్కవరీస్, pioneering work on black holes. Discovery of Hawking radiation. పరిశోధన మరియు ఆవిష్కరణలు, బ్లాక్ హోల్స్పై ప్రథమ పని. హాకింగ్ రేడియేషన్ ఆవిష్కరణ. అవార్డ్స్ మరియు రికగ్నిషన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అవార్డ్, గోల్డ్ మెడల్ ఫర్ సైన్స్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ. అవార్డులు మరియు గుర్తింపు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డు. సైన్స్ కోసం బంగారు పతకం, రాయల్ సొసైటీ ఫెలో. లెగసీ, గ్రేట్లీ అడ్వాన్స్ సైన్స్. ఇన్స్పైర్డ్ ద వరల్డ్ విత్ హిస్ కరేజ్. వారసత్వం, సైన్స్ను గొప్పగా ముందుకు తీసుకువెళ్లారు. తన ధైర్యంతో ప్రపంచానికి ప్రేరణ కలిగించారు. స్టీఫెన్ హాకింగ్ బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్. స్టీఫెన్ హాకింగ్ was born on January 8, 1942, in Oxford, England. He was the eldest of 4 sons to Isabel and Frank Hawking, a medical researcher specializing in tropical diseases. Despite being recognized as a bright student early on, he ranked 3rd from the bottom in high school. His interests included board games and building a computer from recycled parts at age 16. He married Jane Wild and later battled ALS, yet continued his groundbreaking research on black holes, leading to the discovery of Hawking radiation. His contributions earned him numerous accolades, including fellowship in the Royal Society at age 32, the Albert Einstein Award, and the Pius XI Gold Medal for Science in 1975. స్టీఫెన్ హాకింగ్ జనవరి 8, 1942న ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్లో జన్మించారు. అతను ఉష్ణమండల వ్యాధులలో ప్రత్యేకత కలిగిన వైద్య పరిశోధకుడు. ఫ్రాంక్ హాకింగ్ మరియు ఇసబెల్ హాకింగ్ దంపతులకు 4 కుమారులలో పెద్దవాడు. ప్రారంభంలోనే ప్రకాశవంతమైన విద్యార్థిగా గుర్తించబడినప్పటికీ, అతను హైస్కూల్లో దిగువ నుండి 3వ స్థానంలో నిలిచాడు. అతని ఆసక్తులలో బోర్డు గేమ్స్ మరియు 16 సంవత్సరాల వయస్సులో రీసైకిల్ చేసిన భాగాలతో కంప్యూటర్ నిర్మించడం ఉన్నాయి. అతను జేన్ వైల్డ్ను వివాహం చేసుకున్నాడు మరియు తరువాత అల్స్తో పోరాడాడు, అయినప్పటికీ బ్లాక్ హోల్స్పై అతని విప్లవాత్మక పరిశోధనను కొనసాగించాడు. దీని వలన హాకింగ్ రేడియేషన్ ఆవిష్కరణ జరిగింది. అతని సహకారాలు అతనికి అనేక గౌరవాలను తెచ్చాయి, వాటిలో 32 సంవత్సరాల వయస్సులో రాయల్ సొసైటీ ఫెలోషిప్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డు మరియు 1975లో పయస్ 11 సైన్స్ కోసం బంగారు పతకం ఉన్నాయి. Key achievements. Pioneered research on black holes. Discovered Hawking radiation. Fellow of Royal Society at age 32. Albert Einstein Award recipient. Inspired millions with courage and determination. బ్లాక్ హోల్స్పై పరిశోధనను ప్రారంభించారు. హాకింగ్ రేడియేషన్ కనుగొన్నారు. 32 సంవత్సరాల వయస్సులో రాయల్ సొసైటీ ఫెలో. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డు గ్రహీత. ధైర్యం మరియు నిర్ణయాత్మకతతో మిలియన్ల మందికి ప్రేరణ కలిగించారు. రైటింగ్ ప్రోసెస్. బిగిన్ విత్ బర్త్ డీటెయిల్స్. ఇంక్లూడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. డిస్క్రైబ్ ఎడ్యుకేషన్ మరియు ఎర్లీ లైఫ్. హైలైట్ మేజర్ ఈవెంట్స్ మరియు అచీవ్మెంట్స్. కన్క్లూడ్ విత్ కాంట్రిబ్యూషన్స్ మరియు ఇన్స్పిరేషన్. జనన వివరాలతో ప్రారంభించండి. కుటుంబ నేపథ్యం చేర్చండి. విద్య మరియు ప్రారంభ జీవితాన్ని వివరించండి. ప్రధాన సంఘటనలు మరియు సాఫల్యాలను ప్రాముఖ్యం చేయండి.
సహకారాలు మరియు ప్రేరణతో ముగించండి. స్టీఫెన్ హాకింగ్ బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఫైనల్ సెక్షన్. పర్సనల్ ఇన్ఫర్మేషన్. బర్త్ జనవరి 8, 1942, ఆక్స్ఫర్డ్, ఇంగ్లండ్. ఫ్యామిలీ ఎల్డెస్ట్ ఆఫ్ 4 సన్స్, మదర్ ఇజబెల్, ఫాదర్ ఫ్రాంక్, మెడికల్ రీసెర్చర్. మ్యారీడ్ జానే వైల్డ్. హెల్త్ సఫర్డ్ ఫ్రమ్ అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ ALS. వ్యక్తిగత సమాచారం. జననం జనవరి 8, 1942, ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్. కుటుంబం 4 కుమారులలో పెద్దవాడు. తల్లి ఇసబెల్, తండ్రి ఫ్రాంక్, వైద్య పరిశోధకుడు. వివాహం జేన్ వైల్డ్ను వివాహం చేసుకున్నారు. ఆరోగ్యం అమైట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ ALS తో బాధపడ్డారు. ఎడ్యుకేషన్ మరియు ఎర్లీ లైఫ్ recognized as a bright student despite ranking low in high school. Built a computer from recycled parts at age 16. Loved board games and solved mathematical equations. విద్య మరియు ప్రారంభ జీవితం హైస్కూల్లో తక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ ప్రకాశవంతమైన విద్యార్థిగా గుర్తించబడ్డారు. 16 సంవత్సరాల వయస్సులో రీసైకిల్ చేసిన భాగాలతో కంప్యూటర్ నిర్మించారు. బోర్డు గేమ్స్ ప్రేమించారు మరియు గణిత సమీకరణలను పరిష్కరించారు. రీసెర్చ్ మరియు డిస్కవరీస్ పయనియరింగ్ రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్. డిస్కవరీ ఆఫ్ హాకింగ్ రేడియేషన్. పరిశోధన మరియు ఆవిష్కరణలు. బ్లాక్ హోల్స్పై ప్రథమ పరిశోధన. హాకింగ్ రేడియేషన్ ఆవిష్కరణ. అవార్డ్స్ మరియు ఆనర్స్. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఎట్ ఏజ్ 32. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అవార్డ్. పయస్ 11 గోల్డ్ మెడల్ ఫర్ సైన్స్ 1975. అవార్డులు మరియు గౌరవాలు. 32 సంవత్సరాల వయస్సులో రాయల్ సొసైటీ ఫెలో. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవార్డు. పయస్ 11 సైన్స్ కోసం బంగారు పతకం 1975. బయోగ్రాఫికల్ స్కెచ్ ప్రోసెస్ 1. బిగిన్ విత్ బర్త్ డీటెయిల్స్. 2. ఇంక్లూడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. 3. డిస్క్రైబ్ ఎడ్యుకేషన్ మరియు ఎర్లీ లైఫ్. 4. హైలైట్ మేజర్ ఈవెంట్స్ మరియు అచీవ్మెంట్స్. 5. లిస్ట్ అవార్డ్స్ మరియు ఆనర్స్. 6. కన్క్లూడ్ విత్ కాంట్రిబ్యూషన్స్ మరియు ఇన్స్పిరేషన్. జీవిత చరిత్ర రూపక ప్రక్రియ. 1. జనన వివరాలతో ప్రారంభించండి. 2. కుటుంబ నేపథ్యం చేర్చండి. 3. విద్య మరియు ప్రారంభ జీవితాన్ని వివరించండి. 4. ప్రధాన సంఘటనలు మరియు సాఫల్యాలను ప్రాముఖ్యం చేయండి. 5. అవార్డులు మరియు గౌరవాల జాబితా చేయండి. 6. సహకారాలు మరియు ప్రేరణతో ముగించండి. లెగసీ గ్రేట్లీ అడ్వాన్స్ సైన్స్ అండ్ రీసెర్చ్. ఇన్స్పైర్డ్ మిలియన్స్ విత్ హిస్ కరేజ్ అండ్ డిటర్మినేషన్. వారసత్వం సైన్స్ మరియు పరిశోధనను గొప్పగా ముందుకు తీసుకువెళ్లారు. తన ధైర్యం మరియు నిర్ణయాత్మకతతో మిలియన్ల మందికి ప్రేరణ కలిగించారు.